అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో ద్వారా మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు నాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి ప్రభుకి వందనాలు తెలుస్తున్నాను. గత ఆదివారం నేను వాక్యం చెప్పే సమయంలో కెమెరా టెక్నికల్ ఇష్యూతో వీడియో రికార్డింగ్ ఆపేసింది. సో ఆ సగభాగాన్ని నేను ఆల్రెడీ హానెస్ట్ ప్రేయర్ అనేటువంటి థంబ్నెయిల్ ద్వారా టైటిల్ ఇచ్చి మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే హానెస్ట్ ప్రేయర్కి అంటే ఆ యొక్క దావీదు చేసినటువంటి హానెస్ట్ ప్రేయర్ని 142వ కీర్తనలో భాగంగా మీకు నేను కొన్ని విషయాలను వివరించాను. మరొకసారి అదే సందర్భాన్ని అదే వాక్యాన్ని కంటిన్యూ చేస్తూ ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఆ వీడియోకి ముగింపుగా ఈ వీడియోని ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. సో సమయము దొరికిన కొద్దీ దేవుని పనిలో నిమగ్నం అవ్వాలి. సమయాన్ని వృధా చేసుకోకుండా అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోవాలని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తూ ఉంది. కాబట్టి నాకు ఇప్పుడు కొంచెం సమయం దొరకగానే వెంటనే ఆలస్యం చేయకుండా ఫోన్లో యొక్క కార్లో రికార్డ్ చేసేస్తున్నాను. సో మీ అందరూ కూడా ఈ వాక్యాన్ని వినడానికి ప్రయత్నించండి. నేను చేసేటువంటి యొక్క చిన్న పరిచర్యలో నాతో పాటు మీరు కూడా ప్రయాణం చేస్తున్నందుకు హృదయపూర్వక వందనాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఆన్లైన్లో మనం ఖచ్చితంగా ఇతరులకు షేర్ చేస్తేనే ఈ వీడియో ముందుకు వెళ్తుంది, లేదా లైక్ చేస్తేనే వీడియో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మీ స్నేహితులతో కూడా అలాగే మీ ఫ్యామిలీతో ఈ యొక్క వీడియో పంచుకుంటారని నేను ఆశపడుతున్నాను. 5వ వచనంలోనికి ఈ వీడియో ఎంటర్ అయినప్పుడు ఆ యొక్క వీడియో కట్ అవ్వడం జరిగింది. సో 5వ వచనం నుంచి మనం మాట్లాడుకుందాం. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటున్నాను. ఈ లోకంలో మనకి చాలా ఆస్తి ఉంటుంది. మనకి ఏమైనా చెప్పుకుంటాం, మన బంధువులతోనో స్నేహితులతోనో మనకు బాగా తెలిసిన వాళ్ళతో మనం కొన్ని చెప్పుకుంటాం, ముచ్చటించుకుంటాం. ఏంటంటే ఎంత ఆస్తి ఉంది అంటే మనం కొంత ఆస్తి బాగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. నాకు ఇక్కడ స్థలం ఉంది, అక్కడ ఇల్లు ఉంది, లేకపోతే అక్కడ ఎంత ప్రాపర్టీ ఏదో బంగారం ఉంది, సో అండ్ సో అట్లా. రాజధానిలో ఇప్పుడు రాజధాని టాపిక్ ఫేమస్ కాబట్టి రాజధానిలో నాకు మంచి ఫ్లాట్ ఉంది, ఏదో ఇల్లు ఉంది అని చెప్పేసుకుంటూ ఉంటారు. అసలు మనం ఇక్కడ దావీదు ఆలోచన విధానాన్ని మనం గమనించాలి. అతని యొక్క దేవుని సన్నిధిలో దావీదుకున్నటువంటి ఆలోచన విధానం నిజమైనటువంటి క్రైస్తవులకు మాత్రమే ఉంటుంది. అలాగే దేవుణ్ణి నిజంగా ప్రేమించే వ్యక్తిలో ఈ స్వభావం, ఈ లక్షణం ఉంటుంది అని నేను రూఢిగా చెప్తున్నాను. ఏం చెప్పాడు దావీదు అంటే, దావీదు ఏం చెప్పాడు తెలుసా? నేను సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అనుకొంటిని. ఈ భూమి మీద మనకున్న ఆస్తులను మనం పెంచుకోవటానికి దేవుణ్ణి ఆశ్రయిస్తాం. ప్రభువా, నా ఆస్తిని దీవించు, నాకు ఉన్నతమైన స్థాయిని దయచేయి, నాకు అది చేయి ఇది చేయి అని చెప్పేసి మనం దేవుని సన్నిధిలో మనం వచ్చినప్పటి నుంచి మందిరంలోకి వచ్చి మందిరం నుంచి వెళ్ళినప్పుడు, అలాగే ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా ఆఖరికి ప్రతి విషయంలో కూడా మన జీవితంలో మనకున్నటువంటి ఆస్తిని వృద్ధి చేయడానికి, దేవుడు ఆశీర్వదించడానికి మనం దేవుని కోరుకుంటాం. కానీ దావీదు ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనందరికీ తెలియజేశాడు. అస్సలు ఈ భూమి మీద నాకు ఏవైనా స్వాస్థ్యం ఉంది, ఆస్తి ఉంది, నాకంటూ ఏదైనా ఉంది అంటే అది నీవే. ఎంత మంచి మాట అన్నాడు చూడండి. అని నేను అనుకుంటున్నాను అని దావీదు తెలియజేస్తున్నాడు. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియుగ్గుము. ఇంత డిప్రెషన్లో కూడా, ఇంత కుంగి ఉండి కూడా, అసలు అతను అంత కుంగుబాటులో కూడా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ నేను కృంగి ఉన్నాను, నేను డిప్రెషన్లో ఉన్నాను, నా మనసు బాగాలేదు. మనం ఏం చేస్తాం? మనసు బాగోలేనప్పుడు మందిరం మానేస్తాం. మనసు కుంగిపోతే మళ్ళీ మందిరం మానేస్తాం, ప్రార్థన మానేస్తాం, వాక్యం చదువుకోవడం మానేస్తాం. ఎప్పుడు హ్యాపీగా ఉంటేనే చర్చికి వెళ్తాం అనుకుంటాం, చర్చికి వెళ్ళాలి అనుకుంటాం. ఈరోజు మనసు బాగాలేదు కాబట్టి చర్చికి మానేద్దాం. ఈరోజు మనసు కృంగిపోయింది కాబట్టి ప్రార్థన ఏం చేసుకుంటాంలే, ఉదయకాల సమయంలో ప్రార్థన. అది జరిగింది ఇది జరిగింది, పక్కన పెట్టేద్దాం బైబిల్, తర్వాత చదువుకోవచ్చులే బైబిల్. అసలు ఫస్ట్ మనం దేవుణ్ణి ఎప్పుడు పట్టించుకుంటున్నామంటే మనకు కుదిరినప్పుడు, అంటే మనం ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు.
అలా దేవుణ్ణి మనం ఆరాధించే వాళ్ళలాగా ఉన్నాం ఈ రోజుల్లో. అది నిజమైన సత్యం. ఈరోజు అది ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే బిజీ లైఫ్స్ అండి, సంపాదన అండి, ఉద్యోగం అండి, అదండి ఇదని చెప్పేసి చాలామంది అనేకమైన మాటలు మాట్లాడతారు. ఎస్, ఐ అగ్రీ విత్ దట్ కంప్లీట్లీ. నేను వాళ్ళని కాదంటలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. దే ఆర్ వెల్ అండ్ గుడ్. మంచి స్వభావం కలిగినటువంటి, ఫ్యామిలీని పోషిస్తున్నటువంటి మంచి మనుషులు వాళ్ళు. కానీ దేవుడు కూడా ఒక విషయం కోరుకుంటున్నాడు. ఏమిటంటే మనల్ని అవన్నీ మానేసి ఆయన ఆరాధించమని చెప్పట్లేదు, కానీ ఆయన కూడా నేనున్నాను నీతో పాటు, నీకు ఈరోజు ఇవన్నీ కూడా నేనే ఇచ్చాను అని దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉంటాడు మనకి. ఈరోజు మనం చాలా మంచి బ్లెస్సింగ్లో ఉండొచ్చు, మంచి దీవెనకరమైన ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, మంచి దీవెనకరమైనటువంటి పొజిషన్లో మనం ఉండొచ్చు, కానీ దేవుడిని మర్చిపోతూ ఉంటాం. అదొకసారి మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వీడియో ద్వారా. మీరు అది గమనించాలి. ఓకే, గుడ్. తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేను కుంగిపోయినా కూడా, నేను డిప్రెషన్లో ఉన్నా కూడా నేను నిన్నే మొరపెడుతున్నాను, నీకేం మొరపెడుతున్నాను. మనం కూడా అదే అనుకోవాలి. సమయం బాగున్నప్పుడు, లేదా మూడు బాగోలేనప్పుడు, లేకపోతే మూడు బాగున్నప్పుడు ప్రార్థన చేసుకుందాం, మూడు బాగున్నప్పుడు మరి వాక్యం చదువుకుందాంలే అనుకుంటాం. కానీ వాస్తవానికి ఇక్కడ ఎలా ఆలోచించాలంటే, మనకు ప్రతి సమయంలో దేవుడు అవసరం. మనం దేవునితో నివసించాలి. మన ఇంట్లో మన పేరెంట్స్ తోటి కానీ, మన పిల్లలతోటి కానీ, మన బంధువులతో, అంటే మన ఇంట్లో ఎస్పెషల్లీ మన కుటుంబంలో, ఇప్పుడు అంతా కూడా టైనీ ఫ్యామిలీస్ అయిపోయినాయి కాబట్టి, చిన్న చిన్న కుటుంబాలుగా ఉన్నాం కాబట్టి, మన కుటుంబంలో మన పిల్లలతోటి కానీ, మన తల్లిదండ్రులతో కానీ మనం ఎలా ఉంటున్నామో, ఎలా నివసిస్తున్నామో, దేవుడి యందు కూడా మనం అలా నివసించాలి. దేవునితో కూడా మనకు అలాంటి సంబంధం ఉండాలి. దేవునితో కూడా అలాంటి ఎఫెక్షన్ ఉండాలి. దేవునితో కూడా అలాంటి బంధం మనం కలిగి ఉండాలి. అసలు దేవుడు అనే వ్యక్తి ఉన్నాడా అనే దానికి కూడా, అసలు దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి కూడా మనసు చాలా దూరంగా ఉంది. అంటే అది మనం ఎంతో బాధపడాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. అందుకని నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడే దేవుని సన్నిధి కాదు. నువ్వు హ్యాపీగా ఉన్నా, నువ్వు బాధలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీ స్నేహితుడు, మనను సృష్టించినటువంటి మహోన్నతుడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతుల్లో నుండి నన్ను విడిపింపుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. దావీదు ఆ సమయంలో సౌలుని కావచ్చు, తన శత్రువుల్ని, తను ఏది చూసి అయితే భయపడ్డాడో, ఏది చూసి అయితే, అంటే తనకంటే ఎక్కువగా అవతల వాళ్ళు బలిష్ఠులని తను ఎస్టిమేషన్ వేసి, అప్పుడు ఆయనేమనుకున్నాడంటే, నన్ను బలంగా చేయమని చెప్పలేదు, నేను కూడా వాళ్ళకంటే బలంగా అవ్వాలి ప్రభువా అని అడగలేదు, కానీ నన్ను నువ్వే విడిపించాలన్నాడు. ఈరోజు మన పరిస్థితులు కూడా మనకంటే బలంగా ఉంటాయి. మన ఇబ్బందులు, మన అప్పులు, మన మన ఫైనాన్షియల్ స్టేటస్, మన ఒకటని కాదు, మన అనారోగ్య సమస్యలు, ఇవన్నీ ఒకటని కాదు, ఫ్యామిలీ ఇష్యూస్, చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ మనకంటే బలంగా ఉంటాయి, మన మీద అవి దాడి చేస్తూ ఉంటాయి. వాటి వల్ల మనం ఒకసారి కుంగిపోతాం, భోజనం చేయలేము, ఇబ్బందులకు గురవుతాం, చాలా చాలా మనం బాధలకు గురవుతూ ఉంటాం. ఎందుకంటే మనకంటే బలంగా అవి మనల్ని బాధ పెడుతున్నప్పుడు వాటి కింద మనం బలహీనలు అయిపోతాం. అందుకనే అవి ఎదిరించే శక్తి నాకేమని దేవుడు మరి దావీదు అడగలేదు, కానీ డేవిడ్ ఒక తెలివైన మాట అన్నాడు. ఏంటంటే, నీవైతే స్పాట్లో దాన్ని ఫినిష్ చేస్తావు, అందుకనే నీవే నన్ను విడిపించాలి. ఈరోజు మన దేవుని మీద ఆధారపడే విధానం కూడా ఆనెస్ట్ ప్రేయర్లో దావీదు చాలా చక్కగా మాట్లాడు. మన ప్రార్థన అలాగే ఉండాలి. ప్రభువా నీవే నాకు సహాయం చేయమంటాం వేరు, ప్రభువా నేను అది చేయాలి ఇది చేయాలి నాకు అది ఇవ్వు ఇది అంటాం వేరు. ప్రభువునే సహాయం అడగండి, ప్రభువే చేయమని అడగండి, అప్పుడు ప్రభువు బాగా చేస్తాడు. అప్పుడు ఇంకా కార్యాలు బలంగా మనం చూస్తాం. దట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నోట్ దట్. ఓకే. ఆ తర్వాత 7వ వచనంలో ఉన్న మాట ఇంకోటి, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. ఇక్కడ దావీదు వాస్తవంగా చెరసాలలో ఏం లేడు, కానీ చెరసాల లాంటివి ఇబ్బందులు తన ముందు ఉన్నాయి. చెరసాలలో మనం గమనిస్తే పెద్ద పెద్ద ఇనప రాడ్లు, ఇట్లా మొత్తం ఒక బందీ కనిపిస్తుంది మనకు, ఒక బోన్ లాగానే మనం అబ్జర్వ్ చేయవచ్చు, ఇమాజినేట్ చేసుకోవచ్చు దాన్ని మనం. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు దావీదు. అంటే నిజానికి మనిషి ఉన్నాడు, కానీ ఎక్కడో
ఊరికి అవతలో లేకపోతే ఎక్కడో గుహల్లోనూ ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది అనమాట. చెరసాల, కష్టాలనే చెరసాల, కన్నీళ్ళు అనే చెరసాల. మనకు కూడా రోగములు, బాధలు, ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఇక చెప్పాలంటే చాలా చాలా ఇబ్బందులు మనం పడతాం. బయటికి కనపడని చెరసాల ఉంది మనలో. కొంతమంది వ్యసనాలు చెరసాల. పాపం వాళ్ళు మంచిగా ఉండాలనుకుంటారు, తాగకూడదు అనుకుంటారు, పాపం తాగుతారు. ఎందుకంటే అది చెరసాల అయిపోయింది, అది వ్యసనంగా మారిపోయింది. సిగరెట్ తాగకూడదు అనుకుంటారు, కానీ సిగరెట్లు యవనస్తులు సిగరెట్ తాగుతూనే ఉంటారు. ఇదిగో ఈ పరిస్థితుల్లో ఇలాంటి చూపులు చూడకూడదు, ఇలాంటి పనులు నేను చేయకూడదు, ఈవెన్ నాకు పెళ్ళైంది, ఇది నేను చేయకూడదు, ఈ పని నేను చేయకూడదు అనుకున్నా కూడా చెరసాలలో ఉన్నారు. ఇప్పుడు చాలా పరిస్థితులు, ఇప్పుడు మనం చెరసాల్లో బంధింపబడ్డాం. పాపం అనే చెరసాల్లో మనం బంధింపబడ్డాం. ఇక్కడ దావీదు శ్రమలు అనేటువంటి చెరసాల్లో ఉంటే మనం పాపం అనే చెరసాల్లో బంధింపబడ్డాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ చెరసాల్లో నుంచి నిన్ను విడిపించగలిగినటువంటి శక్తివంతుడు యేసుక్రీస్తు ఒక్కడే. అందుకని ప్రభువుని అడగండి, ప్రభువా, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్రిజన్. నేను ఈ యొక్క పరిస్థితుల నుంచి, ఈ చెరసాల నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను. నా జీవితం చాలా కష్టంగా ఉంది, నేను ఇక్కడ బంధింపబడిపోయాను, నాకు చాలా కష్టంగా ఉంటుంది ప్రభువా. నేను చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, లేకపోతే చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేసేస్తున్నాను. కొన్ని పనులు చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. కొన్ని పనులు చేయకూడదు అనుకుంటున్నాను, ఖచ్చితంగా వాటి వైపే నేను వెళ్ళిపోతున్నాను. సో నన్ను బయటికి లాగేటువంటి శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు మీరే ప్రభువా అని మన ప్రార్థనలో నన్ను విడిపింపు అని దావీదులాగా హానెస్ట్ ప్రేయర్ చేయాలి. చాలామంది ఏం చేస్తారు, ప్రభువా నేను అది చేస్తున్నాను ప్రభువా నన్ను దీవించి ప్రభువా అంటారు. కానీ హానెస్ట్ ప్రేయర్లో భాగంగా ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. హానెస్ట్గా ఉండే వ్యక్తి, ఎస్ నేను పాపిని ప్రభువా, నేను ఖచ్చితంగా తప్పు చేశాను, నేను ఆ తప్పులో నుంచి చాలా ఇంకా కొత్త తప్పులు చేస్తున్నాను, దయచేసి ఇవి తప్పులు జరగకుండా మరొకసారి నాకు సహాయం దయచేయండి, ప్రతి పరిస్థితిని చక్కదిద్దండి, నేను పాపం వైపు వెళ్లకుండా నా మనస్సుని నేను కట్టడి చేసుకోవాలనుకుంటున్నాను, నీ వాక్యం ద్వారా నాకు శక్తిని దయచేయండి, నీ ఆత్మ ద్వారా నాకు ప్రేరణ దయచేయండి, నీ ఆత్మ ద్వారా నన్ను నింపండి అని ప్రభువుని ప్రాధేయపడాలి, అడగాలి. హానెస్ట్గా అడగాలి, అది కూడా. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే హానెస్ట్ అనే మాట నేను ఎన్నిసార్లు మాట్లాడుతున్నాను. హానెస్ట్ ప్రేయర్లో చాలా శక్తి ఉంటుంది. హానెస్ట్లోనే మనకి చాలా సహాయం దేవుడి నుంచి దొరుకుతుంది. అందుకని దావీదు చాలా చక్కగా మాట్లాడాడు. మళ్ళీ నెక్స్ట్ లైన్ ఏమన్నాడంటే, చెరసాల నుండి నా ప్రాణం తప్పించమన్న తర్వాత, అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడదురు. నీవు నాకు మహోపకారము ఖచ్చితంగా చేస్తావని నాకు తెలుసు కాబట్టే నేను ఈ ప్రార్థన చేస్తున్నాను. ఖచ్చితంగా నీవు నాకు మహోపకారము చేసి ఉండట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడదురు అని చాలా చక్కగా అర్థవంతంగా వివరించాడు. అంటే నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడతారు అంటే, దావీదుకు ఆ రోజు దేవుడు సహాయం చేశాడు అని ఈరోజు మనం ఎలా చెప్పుకుంటున్నామో ఆ రోజు కూడా చాలామంది చెప్పుకొని ఉంటారు. కాబట్టి దేవుని నామానికి ఘనతను తెచ్చే సాక్షిగా దావీదు ఇక్కడ నిలబడబోతున్నాడు అని ముందుగానే ఆయన ఇండైరెక్ట్ స్పీచ్ తెలియజేస్తున్నాడు. అందుకనే నీవు నాకు మహోపకారం చేసి ఉన్నట్టు చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడతారు. ఖచ్చితంగా నీవు నాకు సహాయం చేస్తావు నాకు తెలుసు. ఒకవేళ నువ్వు నాకు సహాయం చేస్తే నీతిమంతులు నీ నామమును బట్టి అతిశయపడతారు. మన అతిశయం ఎలా ఉంటుంది ఈరోజు? ఒక మంచి కారు ఉంటే అతిశయపడతాం, లేకపోతే మంచి బిల్డింగ్ ఉంటే అతిశయపడతాం, బంగారం ఉంటే అతిశయపడతాం, రాజధానిలో ఫ్లాట్ ఉంటే అతిశయపడతాం, ఇంకో దగ్గర ఏదైనా ఉంటే అతిశయపడతాం. కానీ ఈరోజు మన అతిశయం ఎలా ఉండాలంటే, మన ఉద్యోగాన్ని బట్టో కాదు, లేకపోతే ఇంటిని బట్టో కాదు, మన అతిశయము దేవుని బట్టి, దేవుని నామాన్ని బట్టి అతిశయం ఉండాలి. ఈరోజు ఏ స్థితిలో ఉన్నామంటే, ఈరోజు దేవుని కృపను బట్టే నేను అలా ఉండగలిగానని చెప్పాలి. అలాంటి పరిస్థితి మనలో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ యొక్క 142వ కీర్తన ఇంతటితో ముగిస్తున్నాను. సో మీరందరూ కూడా వింటున్నారనేటువంటి, చూస్తున్నారు, చక్కగా దేవుని వాక్యాన్ని వింటున్నారు. సో ఎప్పుడైనా నేను లాంగ్ వీడియోస్ పెట్టేటప్పుడు నా వాయిస్ మాత్రం వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వీడియో పద్దాకలు మేము 15 నిమిషాలు ఇలా పట్టుకొని చూడలేమని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ వీడియో ఆన్ చేసి పక్కన పెట్టినా నా వాయిస్ వినండి. ఆటోమేటిక్గా 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ దేవుని వాక్యం మీకు వినపడుతుంది. మీ పనులు మీరు చేసుకుంటూ, మరి బిజీగా ఉంటాం కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటూ ఆ యొక్క నా స్వరం వినడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. అద్భుతమైనటువంటి ఈ వాక్యం హానెస్ట్ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. మరొకసారి మీరు కూడా, నేను చెప్పే టిప్ ఏంటంటే 142వ కీర్తన మరొకసారి చదవండి, మనస్ఫూర్తిగా చదవండి. మీ పరిస్థితులు మీ కళ్ళ ముందు కనపడతాయి. వాటిని బట్టి దేవునికి హానెస్ట్గా ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. హానెస్ట్గా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.